నేనేదో తిరిగి రాని లోకాల నుంచి తిరిగొచ్చినట్టు ఈ దండలేమిటి, ఈ హారతులేమిటి? ఈ తతంగం అంతా నీకోసం కాదక్కా, నీ కాబోయే మగుడు ఈ రోజు స్విట్జర్లాండ్ నుంచి తిరిగొస్తున్నాడు. అతను వచ్చేసరికి నువ్వు ఎక్కడింట్లో ఉండవేమోనని ఎంత భయపడ్డావో తెలుసా? ఏమవుతుంది? ఏమవటం ఏంటమ్మా, మీకా ఎంగేజ్మెంట్ అయిపోయింది, మీరు ఆయన ఫింగర్కి రింగ్ తొడిగేస్త్రీ, తీరా ఆయన వచ్చేప్పటికి నా ఉడ్బి ఏది అని ఆయనకి డౌట్ వచ్చిందనుకోండి. బ్యావర్స్ ఫుడ్ కొట్టే నీలాంటి వాడికి వస్తాయి అట్టని డౌట్లు. వారి నుంచి వచ్చే నా కాబోయే అల్లుడికి రావు. అదిగో బావగారు వచ్చేసింది. అవును. హాయ్ ఎదురుబడి. హలో, ఆల్ హ్యాపీస్? ఆల్ హ్యాపీస్ అండి. రైట్, ఐ డోంట్ లైక్ దిస్. ఈ దండలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు, మా పెళ్లి టైంలో వేసుకుంటాం. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ హెయిర్, మై స్వీట్ హార్ట్. నేను ఇంకా ఇండియాలోనే ఉండిపోతాను. నన్ను గుర్తుపట్టావా బావా? హాయ్ చెబ్బి. పెళ్ళం చెల్లెలివి, నేను ఎలా మర్చిపోతాను? దీన్ని పలకరించలేదనా? ఇండియాలో పెళ్లి కాని పిల్లల్ని ఇలా వాటేసుకోకూడదు బాబు. వాటేసుకుంటేనే పిల్లలు పుట్టేస్తారా? నో ఛాన్స్. కరెక్టేనండి. కళ్ళ కత్తుకో బాబు. అత్తయ్యా, చెప్పాను కదా బాబు, అలా వాటేసుకోకూడదని. వాట్ డు యు మీన్? పెళ్లి కాని పిల్లల్ని వాటేసుకోవద్దనే? ఓకే, ఈవిడికి పెళ్లి అయింది కదా. అంటే పరాయి వాడి భార్యని భారతదేశంలో వాటేసుకోకూడదు ఏంటి, పరాయి దేశంలో వాటేసుకోవచ్చా? ప్లీజ్ రా బాబు రా, కూర్చో. స్మోక్ వద్దు బాబు. నో సారీ అంకుల్, నన్ను అర్జెంట్ గా రమ్మన్నారు, ఎందుకు? ఏం లేదు బాబు, స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి, ఆ వివరాలు మాట్లాడదామని. ఓ, మినిస్టర్ అయ్యారు కదా, అప్పుడే మేసేశారన్నమాట. అమ్మాయి పైకి వెళ్ళింది, వెళ్ళి బాబు. మైకేల్ జాక్సన్, జాను ట్రావెల్టా, డోంట్ ఇమిటేట్ మీ, ఓకే? మైకేల్ జాక్సన్, మైకేల్ జాక్సన్. అవునండి, నాకు డౌట్, అబ్బాయి నికార్స్ అయిన వాళ్ళ ఉన్నాడేంటి? నీ మీద గౌరవంతో ఒక మాట చెప్పనా? చెప్పండి. ఆడి వయసులో నేను ఆడికంటే ఎక్కువ నికార్సుగా ఉండేవాడిరా, కాకపోతే నెక్కర్ వేసుకుని ఉండేవాడిని అంతే. అదా, జస్ట్ ప్యాంటు నిక్కర్ డిఫరెన్స్ అన్నమాట. మై డౌట్ ఇస్ క్లియర్. వావ్, కెన్ ఐ కిస్ యూ? ఎందుకంత షాకు? యు ఆర్ మై వైఫ్, నువ్వు నా భార్యవి. ఇంకా పెళ్లి కాలేదు కదా? ఓ కమ్ ఆన్, ఇదే ఫారిన్ లో అయితే ఫింగర్ కి రింగ్ తొడగానే అన్ని అయిపోయినట్టే. ఎనీహౌ, రోమ్ లో ఉంటే రోమల్లా బిహేవ్ చేయమన్నారు. నేను ఇండియాలో ఉన్నాను కదా, ఇండియన్ లాగే బిహేవ్ చేస్తాను. ఓకే, కెన్ ఐ టచ్ యూ? నో నో, యా. ఓకే, నా ఉత్సాహం మీద కాస్త ఉడికించాలి. వస్తాను, వేస్తే బాత్రూమ్. వావ్, మామా మామా మైకేల్ జాక్సన్, జా 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 జా. బాధపడు. ఆ చెంచురామయ్య చెత్త రాజకీయం నడుపుతున్నాడు. నన్ను అటాక్ చేయలేక నా కుటుంబ సభ్యుల మీదకి వస్తున్నాడు. మీ ఇద్దరిలో ఎవరో ఒక రాజకీయ సన్యాసం చేస్తేనే ఈ ఊరు బాగుపడుతుంది. నేనెందుకు చేస్తాను రా? ఆ చెంచురామయ్య గారి చేతే రాజకీయ సన్యాసం చేయిస్తాను. పదబాబు, అబ్బాయిలు అమలు తీసుకెళ్ళమ్మా. ప్రతిదానికి నాకు అడ్డొస్తున్నా. నా కడుపులో చెడబుట్టేవరాను. పోబడి మొదటి రోజు రాత్రి నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోయాను కదూ. నేను పౌరుషం ఉన్న మగాణ్ణి. పందెం గెలిచే నేను గెలుచుకుంటాను. ఆ రోజు నువ్వు ప్రశ్నలు వేసావు కదూ. ఈ రోజు నేను నిన్ను 3 ప్రశ్నలు వేస్తాను. నువ్వు సమాధానం చెప్తే నేను ఓడిపోయినట్టు, చెప్పలేకపోతే నేను గెలిచినట్టు. ఏమిటా ప్రశ్నలు? ఉండు, ఒకవేళ నువ్వు సమాధానం చెప్పలేకపోయావనుకో, మొదటి ఓటమికి గట్టిగా నా పెదవుల మీద ముద్దు పెట్టాలి. రెండో ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే నన్ను గట్టి
గట్టిగా కౌగులించుకోవాలి. మూడో ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే నేను ఎక్కడ ముద్దు పెట్టినా అభ్యంతరం చెప్పకూడదు. ఏంటి అన్నిటికీ ఊ అంటావు? పందానికి రెడీనా? రెడీ. సరే, మొదటి ప్రశ్న. పచ్చని పొదలో విచ్చుకొని ఉంటుంది, ముట్టుకోగానే కస్సుమని గుచ్చుకుంటుంది. ఏమిటది? బూతు. షవర్ బాత్ ఏం కాదు, ఇది పొడుపు కదా. సమాధానం చెప్పు. తెలీదు. మొగలి పొదలో మొగలి పువ్వు. ఓడిపోయావుగా, పెట్టు ముద్దు పెట్టు పెట్టు పెట్టు. అన్నీ ఒకేసారి ప్లీజ్. అదేం కుదరదు, దేనికి అదే. పెట్టు పెట్టు పెట్టు. అబ్బా, ఊపిరాడినివరా? అయినా ముద్దు ఇంతసేపా? మనం ముద్దు పెట్టుకునే పందెం కాసుకున్నాం గాని ఎంతసేపు అని హద్దులు పెట్టుకోలేదుగా. సర్లేండి, ఆ చూపులు మాని రెండో ప్రశ్న వేయండి. ఆ, సరే. ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో పెట్టుకునేది ఏమిటది? అదేమిటంటే ఏమిటి? ఏమిటంటే ఓడిపోయావు, కౌగిలించుకో. కరెక్ట్ సమాధానం మీరు చెప్తేనే కౌగిలించుకుంటాను. ఓహో, పట్టుకునేది అద్దం, పెట్టుకునేది బొట్టు. Come on, come on, come on, కౌగిలించుకో. Come, 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 come on, darling, come, కౌగిలించుకో. నా వల్ల కాదు బాబు. అప్పుడే అయిపోయిందా? మూడో ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న. దేవుడా, మూడో ప్రశ్న. అడగండి. అవసరమైనప్పుడు తెరుచుకుంటుంది, అయిపోయాక ముడుచుకుంటుంది. ఏమిటది? అవసరమైనప్పుడు తెరుచుకుంటుందా, అయిపోయాక ముడుచుకుంటుందా? ఏంటబ్బా ఇది? అయ్యో, ఏంటబ్బా ఇది? తెలియలేదా? వెరీ సింపుల్, మనం నేల మీద పరుచుకునే చాప. ఓడిపోయావు. ఓడిపోయాను. ముద్దు పెట్టుకోండి. ఆ, 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 నేను పెదాల మీద ముద్దు పెట్టుకుంటానని చెప్పలేదే. ఎక్కడ పెట్టుకుంటారు ముద్దు? పడుకో, చెప్తాను. కళ్ళు మూసుకో. హలో, ఎవరు? ఏమిటి? అలాగా, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో, ఆయన బయలుదేరారండి. ఆయన ఎవరు మీరు? ఇది సాగర్ గారి నంబరేనా? అవును. ఆయన బయలుదేరారా? బయలుదేరారండి. థ్యాంక్స్ అండి. హలో హలో హలో, హలో. ఏమిటి మొగుడు ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళాడా అని ఆలోచిస్తున్నావా? భానుమతి, యా, ఆయన బయటికి వెళ్ళిన సంగతి నీకెలా తెలుసు? కేంద్ర మంత్రి కూతుర్ని టెలిఫోన్ ట్యాపింగ్ లో కర్ణాటకలో గవర్నమెంటే పడిపోయింది. యునో, అంటే నువ్వు అమ్మవారి సాక్షిగా కరెక్ట్ గా ఉన్నావో లేదో తెలుసుకోవడానికి ఈ మార్గం ఎంచుకున్నాను. నా సారీ వినాలనుందా? మీ ఆయన ఏ శారీని వెతుక్కుంటూ వెళ్ళాడో చెప్పనా? ఎక్కడికి వెళ్ళారు?
ఎక్కడికి వెళ్ళారు? నువ్వు నిద్రపోలేదా? మీరు నిద్ర పనిస్తేగా. అంటే ముందు మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. బామ్మకి బాగోలేదని ఫోన్ వస్తే వెళ్ళొచ్చాను. ఆ మాట ప్రమాణం చేసి చెప్పండి. స్రవంతి, ఏమిటిది? వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో అని అడగను దానివి, వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో అని నిలదీస్తున్నావేంటి? అప్పుడు నా మొగుడు శ్రీరామచంద్రుడని భ్రమ. ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్తూ కథల్లోకి దూరే వ్యక్తి అని తెలిసి సిగ్గు, అసహ్యం. స్రవంతి, నువ్వు పొరబడుతున్నావు. కాదు, కళ్ళారా చూశాను కాబట్టి అడుగుతున్నాను. మా అమ్మకు బాగోలేదని ఎందుకు అబద్ధం చెప్పారు? మీరు వెళ్ళారే, దాని పేరేంటి? అంటే నన్ను అనుమానించి డిటెక్టివ్ పనిచేసావన్నమాట. ప్రశ్నలు అడగాల్సింది నేను. నా మెళ్ళో తాళి కట్టి 4 రోజులు నేను పడక సుఖం ఇవ్వలేదని పాత కథ తెరవడమేనా? స్రవంతి, అరవకండి. ఆ అమ్మాయి పేరు రమణి. మన పెళ్లికి ముందే పరిచయం. పెళ్ళైనా మీ మధ్య సంబంధం మాత్రం ఆగలేదు. చిచి! నోర్మయ్య, ఎందుకు ముయ్యాలి నోరు? ఆడది మగవాడి ప్రేమను కోరుకుంటుంది. మగవాడు మాత్రం ఆడదాని పొళ్ళే కోరుకుంటాడని మీరు నిరూపించారు. స్రవంతి, ప్రేమించే ఆడదిలా ప్రవర్తించదు. కన్ను చూసినంత నిజం కాదు. నీలాంటి ఆడవాళ్ళు 7 అడుగులు వేయగలరు, కానీ అహంకారంతో 7 జన్మల దూరంలో ఆగిపోతారు. రంకు నేర్చిన వాడు వేదాంతం చెప్తే అసహ్యంగా ఉంటుంది. ఇది కవిత్వం రాసిన చెయ్యేనా? ఇది ప్రేమలేఖలు రాసిన చెయ్యేనా? ఆఖరికి చెడిపోయిన దానికోసం నన్ను కొడతారా? ఆమె చెడిపోలేదు. అసలు జరిగింది నాకేం చెప్పదు. నేనేం విన్ను. నా భర్త కడిగిన ముత్యం అనుకున్నాను. గాలికి ఎగిరే ఎంగిలి విస్తురా కనుక్కోలేదు. 100 సంబంధాలు చెడిపోయినా నా 100 ఏళ్ల జీవితంలో తప్పటడుగు వేయకూడదని నిరీక్షించి మీలాంటి క్యారెక్టర్ లేని మనిషిని కట్టుకోవడం నాది పొరపాటు. పేదవాడని చూడకుండా మేడలోకి తీసుకురావడం నాదే తప్పు. నాదే తప్పు. తప్పు నీది కాదు, నాది. డబ్బున్న వారికి అహంకారం ఉంటుందని తెలిసి, నిన్ను చూడ్డానికి వచ్చే ప్రతి మగాడిని ప్రశ్నలతో కాలుస్తావని తెలిసి, మీది ఎత్తులకు పై ఎత్తులు వేసే రాజకీయ కుటుంబం అని తెలిసి నీ మెళ్ళో తాళి కట్టడం నేను చేసిన నేరం. పేదవాణ్ణి మేడలోకి తెచ్చావా? నీళ్లలో ఉన్న చేపను ముక్కున పెట్టుకు వెళుతున్న కొంగ చూసావా? నిన్ను ఎంత ఎత్తుకు తీసుకెళ్తున్నానో అందంట. ఇప్పుడు నా బ్రతుకు నీళ్లలోంచి బయటపడ్డ చేప బ్రతికి. వెళ్ళిపోతున్నాను. నువ్వు కోరుకున్నట్టు కడిగిన ముచ్చులాంటి మొగుడే నీకొస్తాడు. విడాకుల నోటీస్ పంపుతాను. మొగుడి కోసం ప్రశ్నాపత్రం సిద్ధం చేసుకో.